బాగా నొక్కండ్రా. అయ్యా పొలంలో పనులు ఎక్కడ ఆగిపోయినాయి అయ్యా. అదేందిరా కూలోళ్ళు రాలేదా? వచ్చారయ్యా, కానీ జేబీ బాబు వచ్చి డబ్బులు ఇచ్చేంత వరకు పొలంలో అడుగు పెట్టనంటున్నారయ్యా. డబ్బులా? ఆ జేపీ గాడికి నిన్నే ఇవ్వమని చెప్పానే, ఇవ్వలేదా? ఇలేదయ్యా. సరే నువ్వు వెళ్ళి పని చూసుకోబో. అట్నయ్యా. రే జేబీ, ఎక్కడ తెచ్చావురా? అమ్మావు ఇల్లియేగా మేకతోక కోడిగుడ్డు ఏంటన్నా పిలిచా? ఏమన్నా పనా? నువ్వు పెద్ద పైల్వాను అని కుస్తీ పోట్లు పిలిపించాను. అయినా అన్నయ్యంద్ర అన్న అయ్యా అని పిలువు. అలాగే లేరా, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏయ్ అవును, కూలోళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పానా, ఇచ్చావా? ఎవలేదా? ఏ ఎందుకని? నీకు చెప్పాలా? ఏంద్రా అన్నావు? నేనే ఉన్నా, నీకు చెప్పాలా అన్నాను. ఇప్పుడు చెప్పాలా? చెప్పు బే. నిన్న నిన్న పెళ్లి చూపులకి వెళ్ళానన్నా. పొట్టోడా, నీకు పెళ్ళేందిరా? జానా బెత్తడు గాడి నిన్నెవర్రా చేసుకునేది? నేను చేసుకోగలేంటి, నన్ను చేసుకోలేంటి? ఏందిరా నసుగుతున్నావు? నేనేమో నచ్చట్లేదన్నా. నాన్నకాలు నిన్ను చూసైనా నాకు పెళ్ళిస్తారు కదా అన్నా అన్నాను. సరేలే, ఇంతకీ ఏమైంది? నేను బొంద అయింది. ఏందిరా కూసావు? అన్నా నేనేం కూలేదు, చిన్న ఇబ్బంది అయింది. ఏందిరా ఇబ్బంది? పిల్ల నాకు నచ్చలేదన్నా. పొట్టోడా, నీకు పిల్లనివ్వడమే గొప్ప, నీకు పిల్ల నచ్చకపోవడం ఏంట్రా? ఆ పిల్లకే నువ్వు నచ్చుండవు. అవునన్నా. సంతోషించాం గానీ వెళ్ళి ఆ కూలీలు డబ్బులు ఇచ్చిరా. అలాగే రారా. ఏంట్రా ఇందాక నేను చూస్తున్నాను, తేడాగా మాట్లాడుతున్నావు? ఏంట్రా నీ సంగతే? కాదన్నా, ఇద్దాం రా అన్నాను. ఏంటి మళ్ళీ రా అంటున్నావు? కాదన్నా, ఈ రోజు ఏంటి రా అన్న బూతులా కనపడుతుంది. నా పని నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కడ కూర్చో బాబోయ్. ఏయ్ మీరేంట్రా అలా చూస్తున్నారు? వెళ్ళి తోటకెళ్ళి నీళ్ళు పెట్టండి. సరే. ఆ జేబుగాడు ఎక్కడికి పోయాడో తెలియదే. పొట్టోడు పక్కనుంటే ప్రాణహాని ఉండదని మా అయ్య చిన్నప్పుడు చెప్పాడు. అందుకే వాడు ఏం చేసినా ఊరుకుంటున్నా, లేకపోతేనా అంటే అది కదన్నా, చెవిలో పువ్వు కోసం. ఏంటిరా వాగుతున్నావు? నేనేమన్నానన్నా, పొయ్యిలో పుల్ల కోసం వెళ్ళానన్నాను. పుల్లలేందిరా? తగలబెడదామని. తగలబెడతావా? ఎవరిని? నిన్ను కదన్నా, అని మన అల్లుంది. మా నాల్లుడేంద్రా? నా అల్లుడు. ఈ మధ్య నువ్వు నీ మాటలతో కన్ఫ్యూజ్ చేసి నన్ను పిచ్చం చేస్తున్నావు. నీ ఆయాల నిన్ను వచ్చి చూసుకుంటా. వీడాడు మన సాంబడు ఊరంతా అక్కడ ప్లేస్ లో పెట్టానయ్యా. నువ్వు కూడా మాతో వస్తున్నావు, పరిగెత్తుకుంటూ వస్తున్నావు. ఎక్కడ్రా? ఎక్కడే? మొక్కలు జాగ్రత్తరా. అలాగేనా? చెప్పింది అర్థమైందా? రే జేబీ, నేను చెప్పేది విను. చెప్పు. ఆ విజయ్ గాడిని మనం చాలా నువ్వు కాదే ఈ రాయుడు దారికి అడ్డించుకోడా? ఏం రా దారి బదులు కారాపారు? ఏం జరిగింది? ఏంటి? శాబాషలుడు, అమెరికాలో చదువుకున్న ఆంధ్రాలో ఉన్న రాజకీయం తెలుసుకున్నట్టున్నావు. అడుగు పెట్టగానే ఆపదలో ఉన్న మామయ్యను ఆదుకున్నావు. నువ్వు నా నిజమైన అల్లుడుయా. నువ్వు వచ్చే నాకు ఇంకే బాధ లేదనుకో. అడ్డదారిలో వచ్చిన వాడిని అడ్డంగా లేపేయాలి మా, లేకపోతే మనకు అడ్రస్ ఉండదు. విచిత్ర సోదరులు అచ్చు కమల్ హాసన్ లాగా ఉన్నాడు. ఇంతకి వీడవడు. జేబీ అనే మన పాలరు. జేబీ అంటే జానా పెట్టాడు, స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఓ నైస్ నేమ్ మిస్టర్ జేబీ. బాబు రా, నా కారులో వెళ్దాం. కమా గెట్ ఇట్. దేనికన్నా పేషియాలి ఉండాలా?
నువ్వేం ఫీల్ అవ్వకన్నా నీ కారు వస్తున్నావు అలాగే మీరు పదండి రాడు అని నేను వస్తున్నా. ఓకే మామయ్య రండి. ఆ కారు ఎక్కడ పడుతుందండి దున్న పోతున్నా వెళ్ళాడు రే గోతిరా రే నెమ్మదిగా పడలేదు బాగా నీళ్లు తాగండమ్మా తాగి జంబాలకి రానివ్వండమ్మా ఏరా సరిగ్గా నీళ్లు పోస్తున్నావా? పోస్తావమ్మా మీ బాబు మీద కోపం మా మీద చూపిస్తానుగా తాగండి తాగ బాగా పెరిగిపోండి ఎవడరా నువ్వు ఎవ్వడా యూత్రా యూత్ చూస్తా అయితే మీ ముసలోళ్ళమా అయినా ఇంటి ముందు నుంచి కాకుండా ఇంటి వెనకాల నుంచి వచ్చావంటే ఖచ్చితంగా అల్లుడు మనిషి అయి ఉంటావు భలే గుర్తుపడేశారు పట్టాడు. నాకు అర్థమైపోయింది కానీ నువ్వు వెళ్ళమ్మా థ్యాంక్స్. ఏయ్ నేను వెళ్ళమంది లోపల కాదు బయటికి లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు గోకు రాపాలి లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలంట లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలంట పావు తెచ్చుకుంది పావు తెచ్చుకుంది పావు తెచ్చుకుంది పావు తెచ్చుకుంది ఆపు తెచ్చుకుంది పుల్లుగా తెరవాలంటే ఇంకో 100 కావాలమ్మా. తెలుసుకున్న దాంట్లో నేను దూరిపోతాను కానీ బాయ్. వచ్చినాయి చాలే రాయుడు నీకు ముడిపోయింది వచ్చింది నాకు తెలియదు పోయింది నాకు తెలియదు నా 200 నాకు వచ్చేసి పుల్లు వచ్చేసింది పుల్లు ఎంజాయ్. ఒరే దున్నపోతులారా తినడం కాదురా ఆ మొక్కలు ఎండిపోతే నీళ్ళు పోయండి నన్ను చూసి నేర్చుకోండి సంవత్సరానికి 160 బస్తాలు తింటారు పని పాట లేదు మళ్ళీ ఏయ్, ఏంద్రా, ఏంది? ఆ కంగారు ఏంది? అన్న చీరేదో పెంచినట్టుంటే చూస్తాను అంతే. చెప్పే 4 రోజులు పెళ్లి పెట్టుకుని ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. పనులన్నీ తొందరగా అయ్యేటట్టు చూడరా. అట్లే పని నేను చూస్తున్నాను కదా. ముఖ్యంగా పెళ్లి జరిగే చోటుకి ఆ విజయ్ గారు రాకుండా చూడు, అర్థమైందా? అర్థమైందన్నా ఆడు ఇక్కడ రాకుండానే మనమే అక్కడికి వెళ్ళి చూసుకుందాం అంతేగా. ఆడు పెళ్లి కాడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా? తెలుసన్నా ఆడు ఈ పెళ్లి కాడికి వస్తే అమ్మాయి గారు పెళ్లి ఆగిద్ది మన పెళ్లి జరిగిద్ది. ఏంటి కూర్చోవు? నేను కూటి ఏంటన్నా నీకు ఆ మాత్రం తెలీదు ఆడు పవరు. తెలుసురా, అందుకే ఈసారి పట్టం నుంచి ఆకురోడ్ని పిలిపిస్తున్నాను. మొన్న పిలిపించిన ఆకురోడుల్ని ఏకలు కూడా వరకు కొట్టలేదా? చాలా గమ్మునుండో, అల్లుడు వస్తున్నాడు. అప్పుడే వచ్చేసాడా? ఇంకా 4 రోజులు టైం ఉందే. నోరుబాయ్. ఏంటంకల్ చాలా టెన్షన్ గా కనపడుతున్నారు? అబ్బే ఏమి లేదు, పెళ్లి దగ్గర పడింది, అమ్మాయి తండ్రిని, అదే టెన్షన్. మావయ్య మీకు పెళ్లి గురించి టెన్షన్, నాకు ప్రియ గురించి టెన్షన్. ప్రియ గురించి టెన్షన్ ఏంటి? ఎందుకంటే ఏం చెప్పను, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రియ ఎప్పుడు మూడీగా డల్ గా ఉంటుంది. ఎందుకో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు అల్లుడు, నువ్వు తనవాడు కాబోతున్నావు అనే ఆనందం తప్ప ఇంకేమీ లేదు. ఏరా జేబీ? అంతేనండి, మీరు అనుకున్నట్లు అమ్మాయి గారు ఎవరిని ప్రేమించలేదండి. ఒకవేళ ప్రేమించినా ఆడి ఊరు రాలేడండి. అయినా వస్తే మా అయ్యగారు ఊరుకుంటారండి. వెంటనే మీలాంటి వాడిని ఏమన్నా పిలిపించి పెళ్లి జరిపించేస్తాడు, అంతే కదండి. నోరు ముయ్యరా. ఏమీ లేదు, వీడి కాస్త నట్టు లూసు, పిచ్చోళ్ళ వాగేస్తుంటాడు. వాడి మాటలు సరే, సూటిగా అడుగుతున్నాను, ఒక నిజం చెప్పండి. ప్రియా ఎవరినైనా ప్రేమిస్తోందా? ప్రేమ అది ఏ కోట్లు దొరుకుతుందని అడుగుతున్నాయి మా అమ్మాయి. అంతటి అమాయకురాలే మా అమ్మాయి. చూడలుడు, ఇట్లాంటి అనుమాలతో మనసు పాడు చేసుకోక నువ్వు హాయిగా పెళ్లి చేసుకో, ఆ తర్వాత అదే సర్దుకుపోతుంది. అదో మా అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుంది, వెళ్ళు వెళ్ళు. సరే మావయ్య. భలే కవర్ చేసేవానా. కరెక్ట్ గా చెప్పావురా. జేబీ జేబీ బాబు, ఆ ప్లేట్లు గా తీసేరా. తీసేతా ఇంతకు ముందు పని వాళ్ళు తింటా అంటే పెట్టే ఇక్కడ నా కొడుక